టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ వారం రాశిఫలాన్ని మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మనకి రవి మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు. మకర సంక్రాంతి, ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క కుజుడు ధనుస్సు రాశిలో, మరి బుధుడు ధనుస్సు రాశిలో, అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు మనకి వృశ్చిక రాశిలో ఇవన్నీ కూడా సంచారం జరుగుతున్నాయి. కాబట్టి మనకి ముందుగా ఈ మేషరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలను కనుక మనం తీసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అనేకమైనటువంటి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మీకు రావడము, వర్క్లోడ్ని అత్యంత చాకచక్యంతో మీరు పూర్తి చేయడము, ఇలాంటి ఆలోచనాత్మకమైనటువంటి విధానాలతో మీరు ముందుకు వెళతారు. తర్వాత శత్రువులు మీకు మిత్రులుగా మారేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ప్రభుత్వం నుంచి సబ్సిడీస్, ఈ ఆకర్షణీయమైనటువంటి 6 పథకాలు కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా మీరు అర్హులవుతారు ఈ మేషరాశి వారు. అలాగే ప్రభుత్వం నుంచి ఏవైతే ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అటువంటి పనులన్నీ కూడా పూర్తి కావడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. అయితే మనము ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వర్క్లోడ్ని సుపీరియర్స్తో చక్కటి బిహేవియర్ ద్వారా మీరు రవి మకరంలో నీచ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా కనుక వ్యవహారం చేస్తే మరి అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ యొక్క మనసులను మనం గెలుచుకునేటటువంటి అవకాశాలు మనకు ఉంటాయి. అలాగే ఈ సంతానము లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జన్మ గురుడు మీకు సంతానాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే లాభములో ఉన్నటువంటి శని చక్కగా అన్ని రకాలుగా ఈ యొక్క మీ అభివృద్ధిని ఇస్తుంది. మరి 12వ ఉన్నటువంటి రాహు ప్రభావం వలన అన్నెసరీ గొడవల్లోకి మీరు వెళ్ళకూడదు. అలాగే చక్కటి కన్స్ట్రక్టివ్ వర్క్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసుకుంటూ వెళ్ళండి. అలాగే మీకు షష్టమ స్థితిగతుడైనటువంటి కేతు ప్రభావం వలన విదేశాలకు మీకు ఆఫర్లు వస్తాయి. విదేశీ ఎంఎన్సీ కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఇక ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మేషరాశి వారికి రాహు బాగా పీడిస్తున్నాడు కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే మీ ఇంట్లో బెజవాడ కనకదుర్గమ్మ వారి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన చేసుకోండి లలిత అష్టోత్తరంతో. అలాగే విజయవాడ వెళ్ళండి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకోండి, ఇంద్రకీలాద్రి పర్వతం యొక్క ప్రదక్షిణలు చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా ఈ మేషరాశి వారికి ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మనకి సప్తమంలో ఈ యొక్క బుధుడు, ఇది అద్భుతమైనటువంటి పరిణామం. మీకు మేనమామల వల్ల లాభం, వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు చక్కగా లాభాలను గడిస్తారు. అలాగే ఈ యొక్క కుజుడు మనకి ఈ సప్తమ స్థితిగతుడై ఉండడం వలన వాహన యోగాన్ని మీకు కల్పించినప్పటికీ కూడా వాహనాలతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీ పిల్లలకి వాహనాలు ఇచ్చి బయటకు పంపకండి. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి షష్టమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి ఈ అత్తగారులతో, ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా చక్కగా డీసెంట్గా మాట్లాడడం వల్ల మీకు స్త్రీ వ్యతిరేకత అనేటటువంటిది రాకుండా ఉంటుంది. అలాగే భృగుషుడి దోషాన్ని మీకు సూచిస్తుంది కాబట్టి ఈ కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటటువంటి వాళ్ళు కొంతకాలం వాయిదా వేసుకోండి. అయినప్పటికీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి నూతన గృహ యోగాలు చాలామందికి ఈ వారంలో కొనడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త స్థలాలు కొనుక్కుంటారు. అయితే దాంతో స్త్రీలు ఎవరైతే బాసులుగా ఉన్నారో, ఓనర్స్గా ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గర స్థలాలు కొనేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థుల చదువుకు కొంచెం ఎక్కువ కష్టపడాలా.
గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు మరి రవి నీచపట్టడం వలన కాస్త ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి ప్రైవేటు ఉద్యోగాలలో వీళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీస్లో, కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. లాభంలో ఉన్నటువంటి రాహు అన్ని రకాల వ్యాపారాలని మీకు పుంజింపజేస్తాడు. ముఖ్యంగా చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది, రైతుల పరిస్థితి బాగుంటుంది. అండ్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాలు వ్యాపారాలు బాగుంటాయి. ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినటువంటి కంపెనీ సెక్రటరీస్, చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, డాక్టర్లు, లాయర్లు, వీళ్ళ స్వయం వృత్తి చేసుకునేటటువంటి వాళ్ళు ప్రొఫెషనల్స్కి అందరికీ కూడా చాలా బాగుంటుంది. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా చక్కటి గుర్తింపు, తర్వాత ఈ ధనాదాయం పెరిగేటటువంటి, పారితోషికాలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సినిమా యాక్టర్లకి, చక్కగా ప్రొడ్యూసర్లకి, వీళ్ళందరికీ కూడా మంచి సమయం ఇది. అన్ని సినిమాలు కూడా మీరు ఈ వారంలో కనుక ముహూర్తాలు చేసుకుంటే మరి చక్కగా హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మనకి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క పరిస్థితి చాలా మనశ్శాంతి, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి శుక్రుడు భృగషుడి దోషాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి ఈ శుక్ర జపం చేయండి, శుక్రుడికి స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తర్వాత ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని శుక్రవారం నాడు మీరు ఉదయం 6 గంటలకు కరెక్ట్గా పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే మరి మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా కుంకుమార్చన ఇంట్లో జరిపించుకోవాలి. శుక్రుడు మహాలక్ష్మి తల్లి యొక్క ఆరాధన చేస్తాడు. ఈ విధంగా చేయడం ద్వారా మీరు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అనే మహామంత్రాన్ని, దిస్ ఇస్ ద అల్టిమేట్ మహాలక్ష్మి మంత్ర. దీన్ని మించినటువంటి మహామంత్రం ఏ మంత్ర శాస్త్రంలో కూడా మహాలక్ష్మి తల్లికి దీన్ని మించిన అల్టిమేట్ మంత్రం ఇంకోటి లేదనమాట. దిస్ ఇస్ ద అల్టిమేటం. సో అలా చేయలేనటువంటి వాళ్ళు ఓం మహాలక్ష్మి నమః అనే మహామంత్రంతో కుంకుమార్చన అమ్మవారికి చేసుకోండి. ఈ వారం చాలా బాగుంటుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనకి సప్తమంలో ఉన్నటువంటి బుధుడు మనకు చక్కగా మంచి ఫలితాలని ఇస్తున్నాడు. మరి ఈ యొక్క వృషభ రాశికి మనము షష్ఠ స్థితిగతుడై ఉన్నప్పటికీ కూడా మనము ఈ బుధుడు మనకి అంటే ఈ బుధుడు ఏమవుతున్నాడంటే డైరెక్ట్ అయ్యాడనమాట. బుధుడు డైరెక్ట్ అయ్యి 2 జాన్ నుంచి డైరెక్ట్ అయ్యి 7 జాన్వరి నుంచి బుధుడు చక్కగా ఈ యొక్క ధనుస్సు రాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఉన్నత అధికారాల కోసం ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి పరిపూర్ణ ఫలితాలు రావు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు రావన్నమాట. కాబట్టి అయినప్పటికీ కూడా మీరు ట్రై చేస్తూ ఉండాలా. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వర్క్ లోడ్ పెరుగుతుంది. దీన్ని అవలేలగా మీరు పూర్తి చేస్తారు. అండ్ ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఎంతసేపు కూడా ఓపిక తక్కువ. అండ్ దే విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ న్యూ అనమాట. చేంజ్ అనేటటువంటిది వాళ్ళకి కావాలా. కాబట్టి తొందరగా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి పెర్సిస్టెంట్గా, కన్సిస్టెంట్గా ఈ వర్క్లను మీరు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. లాభములో ఉన్నటువంటి గురుడు మీకు అన్ని కార్యాలు ఇది అది అని కాదు, ఈ వారంలో అన్ని కార్యాలు పూర్తి అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాజ్యస్థితిగతుడైనటువంటి శని మీ వృత్తిని స్టాండర్డ్ చేస్తాడు. వెస్ట్రన్ కంట్రీస్లో మీకు రిసెషన్ జరుగుతున్నప్పటికీ కూడా టాప్ పోస్టుల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళకి స్థానభ్రంశం కానీ ఈ యొక్క ఉద్యోగం డిప్లాయ్మెంట్ అనేటటువంటిది జరగదన్నమాట. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మనము భాగ్యములో ఉన్నటువంటి శని వాహన సౌఖ్యాన్ని మీకు ఇస్తుంది. అదేవిధంగా మీ చుట్టూ చెడ్డ ఫ్రెండ్స్ మీకు ఆటోమేటిక్గా ఏర్పడడం జరుగుతుంది. విందు వినోద కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రోత్సహించి మీ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మంచి వాళ్ళతో జాగ్రత్తగా స్నేహం చేయాలి. అయినప్పటికీ కూడా ఈ మిథున రాశి వాళ్ళు కొంతమంది సోదరులతో, వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చేటటువంటి ఆస్తి తగాదాల వల్ల మీ బ్రదర్స్ మీ నుంచి దూరం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా కుటుంబ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకొని పెద్దవాళ్ళు, మీ బంధువులు పెద్దలు చెప్పినట్లుగా మీరు నడుచుకుంటే ఈ రిలేషన్స్ అనేటటువంటి బ్రేక్ కావు. ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మనకి ఈ రాహుకి ముఖ్యంగా కేతువు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాహుకేతువులు మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలా. అందుకని కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకు కిలోంపావు ఉలవల్ని
చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా మీరు చక్కగా ఈ ఈ యొక్క దోషాన్ని మీరు తప్పించుకోగలుగుతారు. అదేవిధంగా గణేష్ మహారాజ్కి మీరు గరిక గడ్డితో పూజ చేస్తూ గణపతయే నమః అనేటటువంటి మహామంత్రంతో జపం చేయండి. లడ్డూలు మరి బూందీ లడ్డూలు నైవేద్యం పెట్టండి. పెట్టి పేదవాళ్ళకి అందరికీ కూడా మీరు పంచుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనకి బుధుడు మనకి 6వ ఇంట్లో ఉన్నాడు. మరి సప్తమ స్థితిగతుడైనటువంటి రవి 15 జాన్ నుంచి మీకు మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపు లభిస్తుంది, కానీ స్వల్ప గుర్తింపు. ఎందుకంటే రవి అక్కడ నీచపట్టాడు మకరంలో. వర్క్ లోడ్ పెరుగుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని చక్కగా తీసుకొని మంచి టీం వర్క్గా మీరు చేసుకున్నట్లయితే ఇండివిజువల్ వర్క్ కంటే టీం వర్క్ మీకు మంచి పేరు ప్రతిష్టలను మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అష్టమ శని మీకు ఎంతసేపు కూడా డిలే, ప్రతి పనిలో కూడా డిలే అనేటటువంటిది తీసుకొస్తుంది. అంతేకాని బట్ ఇట్ నెవర్ స్పాయిల్స్ యువర్ వర్కింగ్ కల్చర్. మీ పనులను కూడా అది స్పాయిల్ చేయదు. కాబట్టి యూ కెన్ అకంప్లిష్ యువర్ వర్క్స్. అన్ని పనులు కూడా మీరు అనుకున్న అన్ని పనులు కూడా స్లో రేట్లో పని పూర్తి జరగడం జరుగుతుంది. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి గురు యొక్క ప్రభావం వలన మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు బ్రహ్మాండంగా ఉండడమే కాకుండా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కన్సీవ్ అయ్యారు అనేటటువంటి శుభవార్తను మీరు ఈ వారంలో మీరు వినడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మరి ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఐఐటి ఐఐఎంల్లో ఐఎమ్స్ల్లో మీరు చక్కగా అప్లికేషన్లు వేసుకుంటున్నారు. బ్రహ్మాండమైనటువంటి ప్రిపరేషన్ నేను చేశాను అనేటటువంటి సంతృప్తి మీకు కలుగుతుంది. మరి ఫారెన్లో మరి ఈ వారంలోనే మనం వీసాల కోసం అప్లై చేస్తాం కాబట్టి ఫారెన్ కన్సులేట్, యుఎస్ కన్సులేట్ నుంచి మీకు శుభవార్తలు రావడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి ముఖ్యంగా. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మరికొంత ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా లర్న్డ్ కౌన్సిల్స్, ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, ఉన్నతాధికారులు చెప్పినటువంటి మాటలను ఖచ్చితంగా వింటే మీకు లాభం కలుగుతుంది. ఈ విధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మరి ఆ మహిళలందరికీ కూడా చక్కటి సబ్సిడీలు మీకు రావడం జరుగుతుంది. మీకు ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ప్రభుత్వ పరంగా అన్ని వసతులు మీకు ఫ్రీ బస్సు జర్నీ మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రణాళికలతో మీరు ఏ విధంగా అయితే సంతోషపడ్డారో ఇళ్లల్లో మీ భర్తలు అలాగే మీ యొక్క అత్తగారులు మామగారులు కూడా మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. లిబర్టీ అనేటటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి శనీశ్వర ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ మనం ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నామో ఆ కాన్సెప్ట్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చేయాలి. అలాగే నువ్వుల నూనెను మీరు శనీశ్వరుడి పైన మీరు చల్లడం ద్వారా అభిషేకం చేయడం ద్వారా మీకు చక్కటి ఉపశమనం జరుగుతుంది. ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రాన్ని మీరు జపించుకోండి. ఈ విధంగా చేయండి. ఈ వారం చాలా బాగుంటుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి మనకి ధనస్థానంలో ఉన్నటువంటి కేతు అద్భుతమైనటువంటి ధనాదాయాన్ని తెచ్చిపెడతాడు. అదేవిధంగా సప్తమ శని మీకు భార్యాభర్తల మధ్య వివాదాలు తీసుకురావడానికి జీవిత భాగస్వాములతో పాటు వ్యాపార భాగస్వాములతో కూడా మీకు వివాదాలు, ఈ చిన్న చిన్న ఫైటింగ్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమ రాహు ప్రభావం వలన అనవసరమైనటువంటి అనుమానాలు, అలాగే మీకు ఈ మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి చక్కగా వృశ్చిక రాశిలో ఉండడం వలన మనకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు మిద్దెళ్లలో పెద్దళ్లలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క బుధుడు మనకి ధనుస్సు రాశి ప్రవేశం చేయడం ద్వారా మీకు చిట్ ఫండ్స్, స్పెక్యులేషన్స్ బిజినెస్లు, షేర్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు మాటలు కాకుండా జాగ్రత్తగా, అనాలోచితంగా మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడటం ద్వారా కొన్ని సమస్యలను మీరు పరిష్కారం చేసుకోగలిగినటువంటి వాళ్ళు అవుతారు. కుజ ప్రభావం వలన మనకి అద్భుతమైనటువంటి స్థలాలను కొనుక్కునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి ప్రమాదాలు ఇవన్నీ కూడా జరగకుండా మనశ్శాంతిగా మీరు ఉండగలుగుతారు. ఇక గృహిణులు ఎవరైతే ఉన్నారో మరి మీకు దగ్గరగా రావాల్సినటువంటి వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో మేము ఒక చోట ఉద్యోగం అండి, మరొక చోట ఇల్లు అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు రిలీఫ్ దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టు సమస్యల్లో ఈ వారంలో కొంచెం మనము కోర్టులకు అటెండ్ కాలేకపోతాం మనం అనేకమైనటువంటి పనుల వల్ల. దీనివల్ల మనకి వారెంట్స్ ఇష్యూ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో మళ్ళీ రీకాల్ చేసుకోవాలి వారెంట్స్ని. ఇవన్నీ కూడా ఇట్లాంటిది తలపోట్లు లేకుండా మీరు జాగ్రత్తగా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ కోర్టు వ్యవహారాల్లో మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓన్లీ రీజన్ ఈజ్ దాట్ రవి కాప్రికాన్లో మకర రాశిలో ఉండడం దీనికి మీ అజాగ్రత్తకు కారణమవుతుంది, ముఖ్యంగా ప్రభుత్వ విషయాల్లోకి వచ్చేసరికి. ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు కనుక జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ ప్రభుత్వ ఉద్యోగాలలో రాస్తున్నటువంటి విద్యార్థులు మరి ఎక్కువ చదవడం వల్ల, నేనేదో చెప్పానని చెప్పి ఉద్యోగాలకు ట్రయల్స్ చేయడం మానేయకూడదు. యూ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. మన ప్లానెట్స్ ఫేవరబుల్ కాకపోయినప్పటికీ కూడా ట్రై చేస్తూనే ఉండాలి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోంపావు గోధుమల్ని, తర్వాత ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాల్ని పెద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయము కరెక్ట్గా మీరు 6 గంటలకి దానం చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు చక్కగా ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదిత్య హృదయాన్ని చదవండి. ఓం ఆదిత్యాయ నమః అని చెప్పేసి సూర్యోదయానికంటే కూడా ముందే లేచి నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మీ పెద్దలకి, పితృదేవతలకి, మీ కులదేవతలకి, మీ గురువులకి అందరికీ కూడా సూర్య అర్ఘ్యం ద్వారా మీరు మంచి ఫలితాలని ఈ వారంలో పొందుతారు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారము అత్యద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం అవుతూ వస్తాయి. ఈ యొక్క శుక్రుడు మనకి వృశ్చిక రాశి ప్రవేశం వలన అత్తగారులతో, స్త్రీలతో కొంచెం వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి. అలాగే ఈ ఇళ్ళు, మీరు సొంత ఇళ్ళు కొనాలనేటటువంటి మీ ప్రయత్నాలు, సొంత స్థలాలు కొనాలనేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా నిరాశపడకుండా మళ్ళీ ట్రై చేయాల్సినటువంటి అవసరం మీకు ఉంది. షష్టమ స్థితిగతుడైనటువంటి ఈ శని యొక్క ప్రభావం వలన మీరు శత్రువుల్ని తొక్కిపడేస్తారు. మరి ఇంతవరకు కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి అన్ని కేసులు కూడా ఒక పరిష్కార మార్గంగా మీకు దొరికి మీరు ముందుకు వెళతారు. అదేవిధంగా విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు మీకు వస్తాయి. సప్తమ స్థితిగతుడైనటువంటి రాహు ప్రతి దాన్ని కూడా హేతుబద్ధంగా, సైంటిఫిక్గా, లాజికల్గా, కన్సిస్టెంట్గా మీరు చూడడం అనేటటువంటిది మీరు చేస్తారు. ఈ విధంగా అత్యధికమైనటువంటి లాభాలను మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి ఈ సంతానం గురించి వ్యాకులత అనేటటువంటిది ఎక్కువైపోతుంది ఈ వారంలో. మరి పిల్లలందరినీ కూడా ఏ స్కూళ్ళల్లో వేయాలి, మరి ఈ డొనేషన్స్ కట్టాలి, ఫీజులు కట్టాలి, ఈ విధంగా అయినటువంటి మీరు ఈ ఆలోచనతో బిజీగా మీరు గడపడం జరుగుతుంది. ఇంతకుముందు చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో జరిపేటటువంటి మీరు పిల్లల పట్ల అత్యధికమైనటువంటి శ్రద్ధను మీరు కనబరచడం ద్వారా బెస్ట్ పేరెంట్స్గా మిమ్మల్ని మీరు చక్కగా గుర్తింపు సమాజంలో మీరు తెచ్చుకోగలుగుతారు. మీ పిల్లల్ని మిమ్మల్ని చక్కగా గౌరవిస్తారు. అదేవిధంగా వార్ధక్యంలో ఉన్నటువంటి పేరెంట్స్ని మీ కన్యారాశి వాళ్ళు చక్కగా ఈ వారంలో మీకు చూడటం జరుగుతుంది. అనాథలుగా ఉన్నటువంటి పిల్లలకి ఈ ధార్మికంగామైనటువంటి ఆలోచన మీలో పెరగడం వలన లగ్నకి జన్మరాశిలో ఉన్నటువంటి కేతు వాళ్ళందరికీ కూడా మీరు డొనేషన్స్ ఇవ్వడము, అలాగే వాళ్ళకి మీ బర్త్డే ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ ఏజ్ అండ్ హోమ్స్లోను ఆర్ఫనేజెస్లో మీరు గడుపుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారు ఈ వారం. కాబట్టి ఈ వారంలో మనకి మహిళలకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పాలి. మోకాళ్ళ నొప్పులతో, నడుము నొప్పులతో, ఎముకల నొప్పులతో బాధపడుతున్నటువంటి మీరందరూ కూడా కాస్త రిలీఫ్ అనేటటువంటిది మీకు దొరుకుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి
రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు మీరు ఏదో ఒక సమయంలో ఉదయంలో మీరు చక్కగా పేద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా మీ యొక్క రాహుదోషం పోతుంది. అండ్ బెజవాడ వెళ్ళండి, కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోండి, ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఇంట్లో మీరు బెజవాడ కనకదుర్గమ్మ వారి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. తులారాశి. ఈ తులారాశి వారికి మనకి ఈ వారం శుక్రుడు చక్కగా మనకి వృశ్చిక రాశిలో మంచి ఆదాయాన్ని తెచ్చిపెడతాడు. బుధుడు మరి వ్యాపారాలు, అనేక రకమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి ధనుస్సు రాశిలో ఉండడం వల్ల వ్యాపారాలు అంత ఆశాజనకంగా మీరు గడపలేరు, చేయలేరు. సంతానం పట్ల మీకు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలన్నా కూడా మీకు ఈ భార్యాభర్తల వివాదాల వల్ల మీకు ఆ ఛాన్స్ ఇవ్వరు. బట్ పిల్లలు కూడా అదేవిధంగా మొండి వైఖరి ప్రవర్తిస్తూ చేస్తూ మీకు కాస్త తలపోట్లు అనేటటువంటివి తీసుకురావడం జరుగుతుంది. అయితే షష్టమ స్థితిగతుడైనటువంటి రాహు ప్రభావం వలన మీకు చక్కగా ఈ శత్రు సమస్యలు మీకు తీరిపోతాయి. తరతరాలుగా మీకున్నటువంటి శత్రుపీడ, కోర్టుల్లో గొడవలు, మీ నాన్నగారు తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి శత్రుపీడ అనేటటువంటిది మీకు ఈ వారంలో చక్కగా ఒక షేప్కి రావడము, తొలగిపోవడము అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి నూతనంగా మీకు చక్కటి మిత్రులు ఏర్పడతారు. ఆ మిత్రుల యొక్క సలహాల వలన మీరు బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. అది వీళ్ళు మంచివాళ్ళ వీళ్ళు చెడ్డవాళ్ళ అనేటటువంటిది మీ యొక్క విజ్ఞతను బట్టి ఉంటుంది. దాన్ని బట్టే మీకు రిజల్ట్ అనేటటువంటిది కూడా వస్తుందని మీరు గమనించాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి మీరు వ్యాపార భాగస్వామ్యాలు అవి చేసుకొని మీరు వారఫలాలు చెప్పారు కదండి అని చెప్పి జ్యోతిష్కులను అనడం కాదు. ఇది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద జరిగేటటువంటి ఇది. కాబట్టి మీరు జాగ్రత్తగా ముందుకి దీన్ని మీ యొక్క జన్మ చక్రాన్ని కొర్లేట్ చేసుకుంటూ రిలేటివ్గా మీరు చూసుకుంటూ మీరు ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు తీసుకోగలుగుతారు. ఇక కొత్తగా స్థలాలు కొంటారు, మీరు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వాట్ నాట్ ఈ తులారాశి వాళ్ళకి అంతా కూడా శుభప్రదంగా ఉంది. మరి మీరే ఈ యొక్క ఇంతవరకు పోస్ట్పోన్మెంట్ చేసుకుంటూ వచ్చినటువంటి పనులకు కూడా ఒక షేప్ అనేటటువంటిది మీకు వస్తుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు శనికి జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా మీరు చక్కగా ఈ యొక్క శనిదోషాన్ని నుంచి తప్పించుకోగలుగుతారు. ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపించడం ద్వారా కూడా మీరు రిలీఫ్ అనేటటువంటిది మీకు వస్తుంది. కాబట్టి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ మీ ఇళ్లలో చేసుకోండి. టెంపుల్స్కి వెళ్తే వెళ్ళండి. ఈ విధంగా మనం ఎందుకు చేస్తున్నాము అనేటటువంటి దాన్ని చక్కగా అర్థాన్ని మనం తెలుసుకుంటూ అర్థవంతంగా చేసుకుంటే మీకు పారమార్థం అనేటటువంటిది లభిస్తుంది. వృశ్చిక రాశి. చాలామంది భయపెడుతూ ఉంటారు. అర్ధాష్టమ శని, అష్టమ శని, ద్వాదశ శని, ఎలినాటి శని, ఇవన్నీ కూడా శని మహారాజుని ఫుల్గా బదనాం చేసేసారు. నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా అయితే ఢిల్లీలో రాజచక్రాన్ని తిప్పుతున్నాడో ఆ విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారంలో బ్రహ్మాండంగా మనశ్శాంతితో మీరు హాయిగా ఉంటారు. సో ఈ అర్ధాష్టమ శని భయం నుంచి బయటకు వచ్చేసేయండి. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు కనబడుతుంది, ప్రమోషన్స్ కనబడుతున్నాయి. మీరు కోరుకున్నటువంటి చోట కాకపోయినా మీకు మ్యూచువల్ కన్సెంట్తో మీకు ఈ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కనబడుతున్నాయి. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అడ్మినిస్ట్రేషను, ప్రైవేట్ ఉద్యోగస్తులకి మేనేజ్మెంటు ఇద్దరు కూడా మిమ్మల్ని గుర్తించి మీకు శాలరీస్ని పెంచడానికి అనేటటువంటిది కనబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహు ప్రభావం వలన మీ పిల్లలు మొండి వైఖరితో పాటు వాళ్ళకి సమానంగా మీరు కూడా మొండిగా ప్రవర్తించడం ద్వారా కుటుంబంలో ఉన్నటువంటి మనశ్శాంతిని తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా పిల్లలతో డీల్ చేసినప్పుడు డీల్ లైక్ ఎ ఫ్రెండ్
అనేటటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్, ఫ్రెండ్లీ స్టూడెంట్ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ లాగా మీరు మీ పిల్లల్ని డీల్ చేయాల్సినటువంటి అవసరం ఈ వారంలో ఉంది. ఈ సాఫ్ట్ ప్లానెట్ కాబట్టి గురుడు మీ యొక్క శత్రువులందరినీ కూడా మిత్రులను చేస్తాడు. మీ యొక్క ధన ఆదాయపు మార్గాలు అనేకమైనటువంటి ఇంతవరకు కూడా చాలామందిని మీరు చూస్తే ఈజీ ఎర్నింగ్ ఉంటుంది, కానీ మీరు కూడా ఎంతకాలం ఈజీ ఎర్న్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ వారంలో హార్డ్ ఎర్న్డ్ మనీ, ఎక్కువ కష్టపడితేనే ఫలితం, రొట్టె కొద్ది పిండి కొద్దే రొట్టె అనేటటువంటి చందాన మీరందరూ కూడా మీ వృత్తి శైలిని, వర్కింగ్ కల్చర్ని మీరు మార్చుకుంటారు. అండ్ కాస్ట్లీ గ్యాడ్జెట్స్ని మీరు ఇళ్లల్లో కొనుక్కుంటారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయండి. అలాగే శనీశ్వరుడి గుళ్ళకి పొండి వెళ్ళి చక్కగా శనీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. శనికి తైలాభిషేకాన్ని నువ్వుల నూనెతో మీరు చేసుకోండి. ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రం జపంతో. అండ్ ఇవి కేవలము ఈ స్వల్పకాలికమైనటువంటి రెమెడీస్, తక్కువ ఖర్చుతో చేసేటటువంటి ఈ యొక్క రెమెడీస్తో మీ కోరికలు కూడా ఎలా ఉండాలి అంటే ధర్మబద్ధంగా ఉండాలి. మనం కొబ్బరికాయ కొట్టి ₹1 ఇచ్చేయండి అంటే ఆయన శనీశ్వరుడు ఇవ్వడు. సో ప్రాక్టికల్గా ఉండి ప్రాక్టికల్గా ఆలోచించడం ద్వారా మీకు శుభమైనటువంటి మనశ్శాంతి, శుభమైనటువంటి ఫలితాలు ఈ వృశ్చిక రాశి వారికి కలుగుతాయి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం మనకి బుధుడు జన్మంలో, మరి ధనస్థానంలో చక్కగా రవి, అలాగే జన్మంలో కుజుడు, వ్యయంలో మనకి శుక్రుడు ఉండడం. మీరు ఇంతవరకు ఇళ్ళు కొనుక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్ళు కొనుక్కుంటారు. కొత్తగా స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొనుక్కుంటారు. మరి ఇంతవరకు ఏలినాడి శని ప్రభావంతో మనశ్శాంతి కరువైనటువంటి మీరందరూ కూడా హ్యాపీగా ఉంటారు. అర్ధాష్టమ రాహు మీకు అనేకమైనటువంటి టెన్షన్లను తెచ్చిపెడతాడు. దీనికి కారణం ఆ గ్రహం ఎక్కడో రాహుగ్రహం పైనుంచి వచ్చి మరి క్రిందకి రావడం కాదు, మీకు మీరే అన్నెసరీ విషయాల్లోకి ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి ఈ అన్నెసరీ విషయాలు అనేటటువంటివి మీరు తగ్గించుకున్నట్లయితే మీకు ఆ టెన్షన్స్ అనేటటువంటివి ఉండవు. అలాగే పంచమ స్థితిగతుడైనటువంటి గురుడు వాట్నాట్ అన్ని రంగాలలో కూడా మీరే మోనోపలిజం అనేటటువంటిది మెయింటైన్ చేస్తారు. సకల శుభాలని ఇస్తాడు, ఆస్పీషియస్ రిజల్ట్స్ని ఇస్తాడు. మ్యాలిఫిక్గా ఉన్నటువంటి ఆల్ ప్లానెట్స్ని కూడా మీకు ప్యాసిఫై చేసి ఈ యొక్క గురుడు మిమ్మల్ని దృఢ సంకల్పంతో, నిజాయితీతో, ఒక ఏకీకృతమైనటువంటి లక్ష్యంతో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. అదేవిధంగా విద్యార్థులు చక్కగా మీరు చదువులో ముందంజలో ఉంటారు. కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం జరుగుతుంది. అలాగే చక్కగా విదేశాలకు వెళ్ళి చదవాలనుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా విదేశాల్లో మీరు సీట్లు సంపాదిస్తారు. ఈ విధంగా ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి మేము వేరే చోట్ల ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఇళ్లకు దూరంగా ఉన్నామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ వస్తుంది. వాళ్ళందరూ కూడా చక్కగా మీకు మీ జాబ్ దగ్గరికే మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. మహిళలకు సంబంధించి మహిళలకు చాలా మనశ్శాంతిగా ఉంటారు. కాబట్టి అన్ని పనుల్లో కూడా మీకు చక్కగా మీకు ఆనందదాయకంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు రావడం ప్రారంభమవుతాయి. ఆల్రెడీ చిన్న చిన్న జర్నీలు లాంటివి ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి రవి మకర రాశిలో ఉంటే అదే ప్రభావం, అన్నీ ఇస్తాడు, కానీ వసతులు ఒక రేంజ్లో, మినిమం రేంజ్లో మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోంపావు గోధుమల్ని, తర్వాత ఈ యొక్క ఆరెంజ్ కలర్ అది లేకపోతే కనుక పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా మీకు రవిదోషం పోతుంది. ఆదిత్య హృదయాన్ని చదవండి, సూర్యనారాయణమూర్తికి అష్టోత్తరం అది చదువుకోండి. ఆదివారం నాడు మాంసాహారాన్ని తినకండి, తర్వాత ఆల్కహాల్ని సేవించకండి, సిగరెట్లను కూడా కాల్చకండి. ఈ విధంగా ఏ గ్రహానికి మీరు పూజ చేస్తున్నప్పటికీ కూడా, మధుమాంసాలు మీరు ముట్టుకున్నప్పటికీ కూడా ఈ సూర్యనారాయణమూర్తి దగ్గర ఆయన చేసేటప్పుడు ముట్టుకోకూడదు. ఇది మీరు జాగ్రత్తగా గుర్తు చేసుకొని కనుక ముందుకు వెళితే మీకు ఈ వారం చాలా బాగుంటుంది.
మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. ఏలినాటి శని ప్రభావం వలన మీకు మనశ్శాంతి అనేటటువంటిది కరువు అవుతుంది. కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్లకు మీకు సంబంధించి మీరు ఏ తప్పు చేయకపోయినా మీ ఫ్రెండ్స్ కోసమైనా సరే మీరు పోలీస్ స్టేషన్ గడప అనేటటువంటిది ఈ వారంలో మీరు ఎక్కుతారు. దీన్ని ఏదో ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎలాగైతే మీ కరెంటు బిల్లులకి మీరు ఎలక్ట్రిసిటీ ఆఫీసులకు వెళ్తారో, టెలిఫోన్ బిల్లు కట్టుకోవడానికి మరి మా బిఎస్ఎన్ఎల్కి వాటికి వెళ్తారు, అలా గవర్నమెంట్ ఆఫీసు అని చెప్పి గర్వంగా వెళ్ళాలి పోలీస్ స్టేషన్లకి. అంతేగాని ఇన్సల్ట్ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఏలినాటి శని కాబట్టి ఈ శనిగ్రహం వాళ్ళు తయారవుతారు. వాళ్ళు మిమ్మల్ని ప్రతిదానికి కూడా మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. దాన్ని మీరు కంట్రోల్ అవుతూ ఉండాలి. అలాగే తృతీయ స్థితిగతుడైనటువంటి రాహు మీకు సకల శుభాలని ఇస్తుంది. ధైర్యంతో, పరాక్రమంతో మీరు ఎంతవరకు పెండింగ్గా ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన కాస్త ఆర్థిక ఇబ్బందుల్ని మీరు పడుతున్నప్పటికీ కూడా అప్రయత్నంగా మీ మామగారి దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి ధనం అవనియండి, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి రావాల్సినటువంటి ధనం అవనియండి, ఇవి మీ చేతుల్లోకి వస్తాయి. ఇది కొసమెరుపు. ఇది ఈ యొక్క ఏలినాటి శని గురించి భయపెట్టేటటువంటి వాళ్ళందరూ కూడా ఐ హ్యావ్ సీన్ మెనీ గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్. ఎలా అంటే ఈ ఏలినాటి శని దాంట్లోనే బాకీలు వసూలు అయ్యాయి. సో ఈ ఏలినాటి శనిలో మీరందరూ కూడా మంచి పనులు చేయండి. వీలున్నంత వరకు మంచిగా ఆలోచించండి, మంచి వాళ్ళతో తిరగండి. ఈ విధంగా చేయడం ద్వారా ఈ శని యొక్క మాలిఫిక్ ఎఫెక్ట్ని మీరు పాసిఫై చేసుకోగలుగుతారు. అవసరమైతే దాన్ని నల్లిఫై కూడా చేసుకోగలుగుతారు. తర్వాత సంతానం లేనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతు ప్రభావం వలన మీరు విదేశాలలో మీకు పిలుపులు వస్తాయి. సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి గుర్తింపులు వస్తాయి. మరి సినీ నటులు హీరోలకి మంచి పారితోషికాలు వస్తాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ శనికి జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే చక్కగా ఈ యొక్క నవగ్రహాల చుట్టూ తిరగండి, శనీశ్వరుడికి చక్కగా తైలాభిషేకాన్ని చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు మీ శని దోషం పోతుంది. ఇంకా వీలుంటే కనుక జమ్మి చెట్టుకు పూజ చేయండి. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజలు చేసుకోండి. మీ ఇళ్లలోనే అవసరమైతే గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో ఉంది. అయినప్పటికీ కూడా ఈ వారం మీరు చక్కటి శుభవార్తలు వింటారు. మీ బంధుమిత్రులలో మీ దగ్గర బంధువుల యొక్క కార్యక్రమాలని మీ చేతుల మీదుగా మీరు నిర్వహిస్తారు. దాని ద్వారా మీకు కొంత ధన వ్యయం అనేటటువంటిది అవుతుంది. అయినప్పటికీ కూడా ధన స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వలన మీరు చక్కగా ధనాన్ని ఆర్జిస్తారు, అలాగే ఖర్చు పెడతారు కూడా. మూడవ వెంట ఉన్నటువంటి గురు ప్రభావం వలన ఆర్థికంగా మీకు వెసులుబాటు లేకపోయినప్పటికీ కూడా ప్రెస్టేజ్కి వెళ్ళో లేకపోతే చక్కగా మనం హుందాగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతోనో మీరు చక్కగా ప్రతి ఫంక్షన్ని కూడా గ్రాండ్గా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి పని బ్రహ్మాండంగా వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ రావడం లేదు అనుకునేటటువంటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తాయి. ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్, డాక్టర్స్, లాయర్లు వీళ్ళందరి పరిస్థితి బాగుంటుంది. అలాగే మున్సిపాలిటీ, రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్కి అదనపు ఆదాయాలు ఉంటాయి. అధికారుల వల్ల యొక్క ప్రభావం వలన పని ఒత్తిడి వలన మీరు ఈ కుంభరాశి వాళ్ళు మాటలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు మరి మీకు వృశ్చిక రాశిలో ఉండడం వలన చక్కటి శుభమైనటువంటి ఫలితాలు మీకు స్త్రీల నుంచి గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మీరు పుంజుకోగలుగుతారు. మీ అప్పులన్నీ కూడా మీరు తీర్చేటటువంటి ప్రయత్నాల్లో మీరు సఫలీకృతులవుతారు. ఆ దిశగా వృధాగా ఒక్క నిమిషాన్ని కూడా గడపకుండా చాలా ప్రాక్టికల్గా చాలా ముందుకు వెళుతూ ఉంటారు.
మరి మీరు చేసేటటువంటి ఇంతకుముందు మీరు క్రిటిసైజ్ చేసినప్పుడు మీరు మిమ్మల్ని ఏమనేవారు కాదు, మీకు ఆ టైం బాగున్నప్పుడు. ఇప్పుడు ఏలినట్స్ ఏం జరుగుతుందో కాబట్టి కన్స్ట్రక్టివ్ అండ్ రీజనబుల్ క్రిటిసిజం మీరు చేసినప్పటికీ కూడా మీరు ఏమీ అనకుండా ఉన్న విషయాన్ని చెప్పినప్పటికీ కూడా మీ మీద అపనిందల పాలవుతారు. కాబట్టి మాట్లాడకుండా మౌనంగా ఉండడం అనేటటువంటిది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కుంభరాశి వాళ్ళు ముందుకు వెళతారు, అలా వెళ్ళాలి కూడా. అలాగే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఒక వ్యక్తి పరిచయం అవుతారు. ఈ వ్యక్తులు చేసేటటువంటి పార్ట్నర్షిప్లో మీరు బిజినెస్లు అనేటటువంటివి చేస్తారు. దాని ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి శనివారం నాడు. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి. నల్లని నువ్వుల నూనెతో మీరు శనీశ్వరుడికి చక్కగా అభిషేకం చేసుకోండి. అలాగే చక్కగా జమ్మి చెట్టుకి నీళ్లు వేయండి, దీపాలు పెట్టండి. అలాగే తులసి చెట్టుకి మీరు దీపాలు మీరు పెట్టినప్పుడు ఆ చెట్టు దగ్గరలో మీరు దీపాలు పెడతారు, మరి ఆ చెట్టు కాలిపోతుంది. అలాగే కుంకుమ పసుపు అనేటటువంటిది మీరు చెట్లపైన వేస్తారు. అవన్నీ కూడా కెమికల్స్తో కలుషితమై ఉన్నాయి కాబట్టి ఆ చెట్టు నిద్రపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇవన్నీ కూడా దూరంగా పెట్టి మీరు చేసుకోవాలి. దేవుడు సర్వాంతర్యామి, కేవలం ఫోటోల్లోనూ విగ్రహాల్లోనూ ఉండడు. అలాగే తులసి చెట్టు మీద వేస్తేనే మాత్రమే మీకు ఫలితం వస్తుందనేటటువంటి మూఢ అంధ విశ్వాసాలకి దూరంగా వెళుతూ హేతుబద్ధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. ఈ వారం సకల శుభాలు మీకు కలుగుతాయి. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఏలినట్స్ అనే ప్రభావం జరుగుతుంది. అయితే ఇట్ ఈస్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనే చందాన్న మీకు హాని మాత్రము ఈ ఏలినట్స్ అనే ప్రభావం చేయదు. మిమ్మల్ని చక్కటి మీ యొక్క రంగాలలో మిమ్మల్ని సుశిక్షితుల్ని చేస్తుంది. కాబట్టి మీకు కొత్త కొత్త కోర్సుల్లో మీరు చేరి కొత్త కొత్త విధానాలను మీరు నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే మీ నైపుణ్యాలని మీరు మెరుగుపరుచుకునేటటువంటి దిశగా మీ ఆలోచనలు, మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. ఇంతవరకు మొండిగా మీరు ముందుకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా పట్టు విడుపు అనేటటువంటిది ఉండాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తారు. అలాగే ధన సంపాదన విషయంలో చక్కగా మీరు సంపాదన సంపాదిస్తారు. అండ్ మీరందరూ కూడా ఎక్కడో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ సరదాగా గడిపినటువంటి వాళ్ళందరికీ కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి మీకు పిలుపు రావడం జరుగుతుంది. అండ్ యూ విల్ బి రిపోర్టింగ్ దమ్ ఇన్ టైమ్ అండ్ విల్ బి వర్కింగ్ ఆన్ టైమ్. కాబట్టి దీనికి సమాయత్తం అవ్వండి. ఏలినట్స్ అనే యొక్క రూల్ ఏమిటంటే ఇట్ డిస్ప్లేసెస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అదర్. సో ఈ విధంగా మీకు డిస్ప్లేస్మెంట్ అనేటటువంటివి జరుగుతాయి, ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ డిఏలు అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లలో మిద్దళ్లలో వచ్చేస్తారు. ఏలినట్స్ అనే ప్రభావం వలన మీకు సంతానం కలుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. అలాగే మరి ఈ యొక్క పెళ్లి సంబంధాలకు సంబంధించి ఆడంబరంగా మీరు చేయకూడదు. ఎందుకంటే ఏలినట్స్ అనే ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆడంబరత చేస్తే శనీశ్వరుడికి నచ్చదు. కాబట్టి బీ సింపుల్ అండ్ మోడెస్ట్ అండ్ బీ డిగ్నిఫైడ్. సో ఈ విధమైనటువంటి విధానాలతో ఈ మీనరాశి వాళ్ళ కనుక ముందుకు వెళితే చక్కగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు. విద్యార్థులకి మంచి చదువు వస్తుంది, మంచి మార్కులు వస్తాయి. విదేశాలకు సంబంధించి మీరు చక్కగా వెళ్తారు. మీ భార్యకు సంబంధించినటువంటి సప్తమంలో కేతు ఉండడం వల్ల కొంచెం ఆరోగ్య విషయంలో మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇట్ డజంట్ హార్మ్ ద జనరల్ హెల్త్. కాబట్టి ఈ విధంగా అద్భుతంగా ఈ యొక్క మీనరాశి వారికి ఉంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినట్స్ అనే ప్రభావం వలన శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని అలాగే నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. శనీశ్వరుడికి చక్కగా ప్రదక్షిణాలు చేసుకుంటూ తైలాభిషేకాన్ని నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి. అలాగే చక్కగా ఈ యొక్క కుక్కలకి బాగా మీరు గోధుమ రొట్టెలు అవి పెట్టండి. నాట్ ఓన్లీ శని అంటే కేవలం ఈ నువ్వులతోనే కాదు, చక్కగా గోధుమ రొట్టెలు పెట్టండి.
ఈ విధంగా భూత దయ కలిగి ఉంటే కనుక ఈ యొక్క శని దోషం నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. శుభమస్తు.